నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న విషపురుగు, ప్రజాధనాన్ని దిగమింగుతున్న అవినీతి అనకొండ, ప్రభుత్వ భూమిపై కన్నేసిన దోపిడీదారు, నిరుపేదల భూములు గుంజుకుంటున్న ఆక్రమణదారు, లక్షల కోట్ల రూపాయలు దోచుకునేందుకు గుంపు మేస్త్రి వేస్తున్న ఎత్తుగడ యావత్తు తెలంగాణను విస్మయానికి గురిచేస్తుంది. సీటు కాపాడుకునేందుకు ఢిల్లీ మూటలు పంపించేందుకు ఇక్కడి పేదల వెన్ను విరిచేస్తున్నాడు. హైదరాబాదు మహానగరంలోని వేలాది ఎకరాల మూసీ పరివాహక భూములపై రియల్ కిలాడి కన్నేశాడు. వేలాది కోట్ల రూపాయలు దోచుకునేందుకు రెడీ అయ్యాడు. అందుకే మూసీలో ముసలం పుట్టించాడు. హిమాయత్ సాగర్ భూ సర్వేతో గుట్టు రట్టు అవడంతో మూసీ సుందరీకరణ పేరిట 1,50,000 ఇళ్లను నేలమట్టం చేసేందుకు ఎసరు పెడుతున్నాడు. అందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశాడు. హిమాయత్ సాగర్ నుంచి మొదలయ్యే మూసీ నదికి దాదాపు 900 మీటర్ల దూరంలో భూములను సర్వేకు గుర్తించిన గుంపు మేస్త్రి ఏకంగా 24,000 ఎకరాలను చెరపట్టేందుకు స్కెచ్ వేశాడు. దండేసి దండం పెట్టడానికి రేవంత్ చేస్తున్నదేమీ సమాజ సేవ కాదు, ప్రజల సొమ్మును ప్రభుత్వ ఆస్తిని దిగమింగుతున్న దగాకోరు. అవును, ఈ మాటలు అంటున్నది సాక్షాత్తు తెలంగాణ సమాజం. తెలంగాణ నలువైపులా తన తాత ముత్తాతల వారసత్వ సొమ్ము అన్నట్టు అనకొండలా మారి తన అన్నదమ్ములను అనుయాయులను మోహరించాడు. అందిన కాడికి దోచుకుంటున్నాడు, తన వారికి దోచిపెడుతున్నాడు. మొన్నటిదాకా హిల్ట్ పాలసీ పేరిట 5 లక్షల కోట్ల భూదోపిడీకి తెగిస్తే గులాబీ సైన్యం దండయాత్రతో దిగొచ్చాడు. తాజాగా మూసీని చెరపడుతున్నాడు. సుందరీకరణ పేరిట 1,50,000 ఇళ్లకు ఎసరు పెట్టాడు. కిస్మత్పురాలో నిర్వహించిన భూ సర్వేతో రేవంత్ రీల్ భాగోతం రియల్గా బయటపడింది. మూసీని చెరపడుతున్న రియల్ ఎస్టేటర్ రేవంత్ రెడ్డి. మూసీ సుందరీకరణ పేరిట 1,50,000కు పైగా ఇండ్లు నేలమట్టం. ఏకంగా 24,000 ఎకరాలను చెరబట్టేందుకు స్కెచ్. తెలంగాణ గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి మరో భూదోపిడికి అద్భుతమైన స్కెచ్ వేశాడు. మూసీ సుందరీకరణ పేరిట నదికి ఇరువైపులా కిలోమీటర్ దూరం భూములను సేకరించేందుకు ప్రణాళికలు వేశాడు. తొలుత 3,200 ఎకరాలే సేకరిస్తామని బుకాయించి కేవలం 10,000 నిర్మాణాలే ప్రభావితం అవుతాయని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన గుంపు మేస్త్రి ముఠా 24,000 ఎకరాలకు ఎసరు పెట్టేందుకు రెడీ అవుతోంది. నిన్నీ మధ్య హిమాయత్ సాగర్ భూ సర్వేతో గుట్టు రట్టవడంతో రేవంత్ ప్రభుత్వం దాగుడు మూతలు పటాపంచలయ్యాయి. బండ్లగూడ జాగీర్కి సంబంధించి మధు రిజ్ పార్క్ సంబంధించి వాళ్ళకి 6.5 ఎకరాల వరకు అపార్ట్మెంట్స్ నిర్మాణంలో ఉండి దాదాపు 425 ఫ్లాట్స్ కూడా అందులో ఉన్నాయి. దాదాపు వారికి ఉన్న 6.5 ఎకరాలలో 2.5 ఎకరాల పైబడి కూడా 50 మీటర్స్ బఫర్ జోన్లో వస్తుంది. అయితే గతంలో వారు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అనుమతుల మేరకే కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో నిర్మాణం కంప్లీట్ చేసినామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో అనుమతులు కూడా తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వాల ప్లేస్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోవాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. హిమాయత్ సాగర్ నుంచి గౌరెల్లి వరకు మూసీ వెంట ఇరువైపులా కిలోమీటర్ వెడల్పుతో భూసేకరణ చేస్తే నగరంలో నేలమట్టమయ్యే నిర్మాణాల సంఖ్య 1,50,000 దాటిపోవడం ఖాయం. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులు హిమత్పుర గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 115 నుంచి 126 వరకు మూసీ మధ్యస్థానం నుంచి కిలోమీటర్ దూరంలో ఆ భూములు ఉన్నాయి. ఇదే తీరుగా నది వెంబడి భూసేకరణ చేస్తే లక్షలాది కుటుంబాలను కాంగ్రెస్ సర్కార్ మూసీ నదిలో కలిపేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే 1,50,000 కోట్లతో చేపట్టే మూసీ సుందరీకరణ కోసం 1,50,000కు పైగా కుటుంబాలను బలిపీఠం ఎక్కించేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తుందన్నమాట.
మూసీ పేరిట మసిపూసి మారడికాయ చేస్తుందనే ఆరోపణలకు బలం చేకూర్చేలా హైదరాబాదీల జీవితాలను ఆగం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిసిపోతోంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం కేవలం 3,200 ఎకరాలే సేకరిస్తామని, 10,000 నిర్మాణాలే ప్రభావితమవుతాయని డిసెంబర్లో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ నిజానికి ఈ సంఖ్య ఏకంగా 1,00,000 పైనే ఉంటుందని అధికారులే ఆఫ్ ద రికార్డ్ కిందటేడాది ప్రజా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో యంత్రాంగం ఎన్నో విషయాలను నమ్మించి చెప్పింది. మూసీ సుందరీకరణ ప్రజెంటేషన్లోనే నదికి ఇరువైపులా కిలోమీటర్ చొప్పున 110 చదరపు కిలోమీటర్ల పరిధిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్రోత్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వివరించింది. కానీ ఇదే విషయాన్ని అప్పటి నుంచి గోప్యంగా ఉంచిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా గండిపేట మండలం కిస్మత్పుర గ్రామ పరిధిలో భూ సర్వే కోసం గుర్తించిన సర్వే నంబర్లతో అసలు కుట్ర బయటపడింది. రివర్ బెడ్, బఫర్ జోన్ వరకు ప్రత్యామ్నాయాలు చూపి అక్కడి నుంచి కిలోమీటర్ వెడల్పు పరిధిలో ఉండే భూములను కూడా మూసీ కోసం వినియోగించుకోవాలని అర్థమవుతోంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును జంట జలాశయాల నుంచి గౌరెల్లి వరకు విస్తరించాలని సర్కార్ ఆలోచిస్తోంది. తొలి దశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును తెర మీదకి తెచ్చింది. ఈ క్రమంలో గెజిట్ నోటిఫికేషన్ లో 28 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు చేపడతామని తెలిపింది. తాజా సర్వే మాత్రం కిలోమీటర్ వెడల్పుతో ఉండటంతో గౌరెల్లి వరకు ఇదే తీరుగా భూసేకరణ జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఈ లెక్కన చూస్తే హిమాయత్ సాగర్ కింద నుంచి బాపుఘట్ వరకు విస్తరించి ఉన్న కిస్మత్పుర, భరత్ నగర్ కాలనీ, బాబమ్మ కాలనీ, పిఎన్టీ కాలనీ, సికిందర్గూడ, నదికి మరోవైపు ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ, న్యూ గ్రీన్ సిటీ, భగవద్గూడ, జన చైతన్య కాలనీ, గోల్డెన్ హైట్స్ కాలనీ, వెంకటసాయి కాలనీ, నలంద నగర్ వరకు ప్రభావితం కానున్నాయి. గండిపేట కింద కూడా ఇదే తీరుగా భూసేకరణ చేస్తే నార్సింగి నుంచి మొదలుకొని తారామతి, బారాదరి, రామ్దేవ్ గూడ, మక్కీ దర్వాజా, మధు పార్క్ రిడ్జ్, సలెహ్ నగర్, హసీం నగర్, బాపుఘట్ నుంచి గౌరెల్లి వరకు ఉన్న కాలనీలు, బస్తీలన్నింటినీ ప్రభుత్వం మూసీలో కలిపేయనుంది. ఈ భూములను సేకరించి అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ఈ నదికి కిలోమీటర్ దూరంలో ఉన్న భూముల్లో గ్రోత్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిందనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే మూసీ కోసం కిలోమీటర్ వెడల్పు సర్వే నగరవాసుల్లో గుబులు పుట్టిస్తోంది. భయభ్రాంతులుగా ఉన్నామండి. పడుకుంటే నిద్ర రావట్లే, కళ్ళు గుచ్చుకుంటున్నాయి. బండి నడుపుకుంటూ రోడ్డు మీద ఎక్కడ గుద్దుకొని చచ్చిపోతామా అనిపిస్తుంది. దానికి బదులుగా మా ప్రాపర్టీ ఓనర్లు అందరినీ పిలిపించేసి ఒక స్వీట్లో ఏమన్నా విషం పెట్టేసి ఇచ్చేసేయండి, అందరం చనిపోతాము. మీ ప్రాపర్టీ కూడా కాస్ట్ తగ్గుతుంది. మీకు 1,00,000 కోట్ల బదులు ఈ ప్రాపర్టీలన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి. మీకే అవసరం, మీరు ఇష్టం వచ్చిన డెవలప్ చేసుకోవచ్చు. అంత బాధగా ఉంది. మరి ఈ బాధతో మేము ఏం చెప్పాలనుకుంటున్నామండి? ఒక్కసారి పునరాలోచించండి. మంచి నిర్ణయం కాదు, ఆలోచించండి. మీరు పెట్టిన డిస్టెన్స్ కూడా కరెక్ట్ కాదు. ఇది మార్పు కాదు, ఇది భూస్థాపితం. ఇది మార్పు అనదు. దీన్ని 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నామండి. ఏం చేస్తారు మీరు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో? గవర్నమెంట్ పక్కన పెట్టండి, ప్రజలందరూ ట్యాక్సులు కడతారు, గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. ప్రజలకు ఏం ఉపయోగం? ఇప్పటికే బాపుఘట్ వద్ద భూసేకరణ చేసేందుకు మధు పార్క్ రిడ్జ్ నిర్మాణ సముదాయానికి నోటీసులు జారీ చేయడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గౌరెల్లి వరకు కిలోమీటర్ వెడల్పుతో మూసీ వెంట భూములను సేకరిస్తే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతారు. తాజా సర్వేతో ఇక తమ ఆస్తులకు రక్షణ లేదని, పట్టా భూముల్లో కట్టుకున్న ఇండ్లకు ముప్పు పొంచి ఉందని ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ లెక్కన మూసీకి కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతాలన్నీ కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉందన్నది సుస్పష్టం. రాజ్యాంగం రాసిందా? మా అపార్ట్మెంట్ లో గాంధీ విగ్రహం ముందు పెడతానని అన్న రూల్ ఇచ్చి అంటే మేము కట్టుకుంటే అనుకోవచ్చు. అది ఏమీ లేదు. కాబట్టి బోలెడు స్థలం ఉంది, నాలాలు బాగు చేయించండి, దోమలు వస్తున్నాయి, అవన్నీ డెవలప్ చేయండి. మేము వద్దన్నాం. మేము ఇట్లా రాలేదండి. తెలంగాణ ప్రభుత్వంలో ఇంతవరకు ఏ ప్రభుత్వంలో రాలేదు. తెలంగాణ ఇది అని కాదు నేను అన్నాను, ఏ పార్టీలో మేము అన్నాం. కాబట్టి ఇది తీసుకొని రేపు ఇంకో అపార్ట్మెంట్ తీసుకుంటే అక్కడికి కూడా వస్తే ఏం చేస్తాం? ఎందుకంటే వాళ్ళ పాలనలో ఇప్పుడు రాలా, తెలంగాణ ప్రభుత్వంలో రాలేదని మాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇదివరకు కాంగ్రెస్ వచ్చినా కూడా కాంగ్రెస్ ఎవరు చేయలేదు. ఇట్లా
ఇప్పుడు ఇది వచ్చింది కానీ ఇది కొత్త పార్టీ ఈయనే చేస్తున్నాడని మేము అనట్లేం. ఈయన పద్ధతి. మూసీ సుందరీకరణ పేరిట వేలాది ఎకరాల భూములను చెరబట్టేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసి పరివాహక ప్రాంతాల్లో సర్వేలు, నోటిఫికేషన్లతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హిమాయత్ సాగర్, కిస్మత్పుర ప్రాంతాల్లో ఇటీవలే అధికారులు సర్వే నిర్వహించారు. రెవెన్యూ అధికారులు సర్వే కోసం వచ్చారని తెలుసుకున్న భూముల యజమానులు అధికారులను నిలదీశారు, అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన 40 మంది రైతులకు కిస్మత్పుర పరిధిలోని సర్వే నెంబర్ 117లో 250 గజాల చొప్పున అప్పటి పరిహారం కింద ప్లాట్లు ఇచ్చింది. ఇప్పుడు మూసీ సుందరీకరణలో భాగంగా అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్లాట్లను స్వాధీనం చేసుకునేందుకు సర్వే చేపట్టింది. ఈ సర్వేను అడ్డుకునేందుకు ప్లాట్ల యజమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అప్పుడు ప్రభుత్వమే ఇచ్చింది, ఇప్పుడు అదే ప్రభుత్వం ఫ్లాట్లు తీసుకుంటుంది. ఇదెక్కడి తీరు అంటూ అధికారులను కడిగి పారేశారు. మూసీ నదికి దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న తమ ప్లాట్లను తీసుకుని ఏం చేస్తారని నిగ్గదీసి అడుగుతున్నారు. ఇల్లు కొనాలన్న ఒక జీవితం పోతుంది సార్, ఒక జనరేషన్. అది ఆయనకు అర్థం కావట్లేదు. అర్థమైందా సార్? ప్రతి ఒక్కరు బతకాలని కష్టమైపోయింది. ఈయన గవర్నమెంట్ అయితే ఇంకా కష్టమైపోయింది మాకు. ఈయన చేసింది ఏం లేదు. ఏం చేశాడు ఆయన? ఒక ప్రాజెక్ట్ చూపించమని చెప్పండి. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, అక్కడ వచ్చేసి ఇది భూమి తీసుకుంటున్నా, ఇక్కడ ఇవే నడుస్తుంది రోజు మీడియాలు. తప్పితే ఆయన చేసి ఉపయోగం చేసింది ఏం లేదు ప్రజలకి. ఆయన వచ్చినప్పటి 2 సంవత్సరాలు మిగిలి ఉంది సార్. ఆయనకు ఏదో విధంగా చూసుకోవాలి. ఆయనకు తెలుసు నెక్స్ట్ ఎలక్షన్ లో రాడు అని, పక్కా తెలుసు ఆయనకు. ఆ రాకముందే ఈ 5,000 కోట్లు 6,000 కోట్లు బ్యాంక్ నుంచి తీసుకోవడము, చేతులు దులుపుకోవడం, పక్క జరిగిపోవడం, ఇది ఆయన ఇంటెన్షన్ నాకు తెలిసి. మూసీ పేరిట ప్రజలను రోడ్డున పడేయడమే ప్రజాపాలన అని నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను వదులుకోబోమని తేల్చి చెబుతున్నారు. ఇక్కడికి అధికారులు ఎవరూ రావద్దు, గ్రామ సభల్లోనూ మూసీ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేదే లేదని చెప్పినా సర్వేకు ఎందుకు వస్తున్నారని ఉత్తరాలను పరిగణలోకి తీసుకోకుండా దొంగచాటుగా వచ్చి ఎలా సర్వే చేస్తారని నిలదీస్తున్నారు. నిజానికి ఏడాది క్రితమే మూసీ మార్కింగ్ కోసం రూపొందించిన జియోగ్రాఫికల్ మ్యాపులు అప్పట్లోనే కలకలం రేపాయి. ఈ ప్రకారం మూసీ నది నుంచి కిస్మత్పుర గ్రామ పరిధి సగం వరకు ప్రభావితం కానుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిలోమీటర్ పొడవునా భూమిని సేకరిస్తే దాదాపు గెజిట్ లో పేర్కొన్నట్టుగా 3,200 ఎకరాలు మాత్రమే కాదని, దీని విస్తీర్ణం ఏకంగా 24,000 ఎకరాలకు చేరుతున్నదనే అంచనాలు ఉన్నాయి. రేవంత్ అండ్ బ్రదర్స్ కన్ను పడితే ఆ భూమిలో కబ్జా బోర్డు పాతాల్సిందే. అది పెద్దల భూమా, పేదల భూమా, అలాంటి తేడాలేమీ ఉండవు. కన్ను పడిందంటే కథం కావాల్సిందే. ఖాళీ స్థలం కనిపిస్తే బ్యాడ్ బ్రదర్స్ గ్యాంగ్ అక్కడ వాలిపోవాల్సిందే. 2 ఏళ్ల నుంచి దండుపాళ్యం బ్యాచ్ చేసేవన్నీ చిల్లర వేషాలే, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులే. అక్రమాలు, అరాచకాలు, భూ కబ్జాలు, ప్రగల్భాలు, ఇలా ఒకటేమిటి, బ్యాడ్ బ్రదర్స్ చిట్టాలో చాలానే ఉన్నాయి. ఈ అక్రమాలపైనే ఇప్పుడు కూపీ లాగుతుంది బీఆర్ఎస్. మూసీ పేరిట జరుగుతున్న భూ కుంభకోణానికి తెరలేపిన రేవంత్ దొంగల ముఠా పని పట్టేందుకు వ్యూహాలకు పదును పెడుతుంది. ఇంతకీ ఆ భారీ భూదందా వెనుక ఉన్నది ఎవరు? ఎవరి అండతో గుంపు మేస్త్రి గూడు పుటాని చేస్తున్నాడు? భూముల కుంభకోణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని చంద్రబాబు పరిపాలనను గుర్తుకు తెచ్చేలా గుంపు మేస్త్రి పాలనలో భూ కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. భూములు కాజేయడంలో గురువు చంద్రబాబు శిష్యుడు రేవంత్ కూడా ఫాలో అవుతున్నాడు. అలాంటి స్కెచ్చే హైదరాబాద్ లో వేశాడు. 24,000 ఎకరాలను చెరపట్టేందుకు మూసీ భూములపై కన్నేశాడు. ఖాళీ జాగా కనిపిస్తే రాబందుల్లా వాలిపోవడం, అమాయకులను బెదిరించో భయపెట్టో దారి తెచ్చుకోవడం, కబ్జా బోర్డు పాతేయడం, ఇదే బ్యాడ్ బ్రదర్స్ దందా. ఇదే దండపాల్యం బ్యాచ్ మొదలుపెట్టిన దోపిడీ. అడిగే వాళ్ళు లేరన్న, అడ్డు చెప్పలేరన్న ధైర్యమా? భూములను పలారంలా పంచుకు తింటుంటే
తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోవాలనా? మూసీ సుందరీకరణ పేరిట కోట్లాది విలువైన భూమిని లాక్కునేందుకు రేవంత్ అండ్ బ్రదర్స్ చేస్తున్న బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తీగలాగితే రేవంత్ అండ్ దండపల్యం బ్యాచ్ చేసిన అవినీతి డొంక మొత్తం కదులుతోంది. ఈ భూదందాలు రేవంత్ కు కొత్తేం కాదు, మనోడి ఫీల్డే అది. గతంలోనూ ఇలాంటి కేసులు చాలానే నమోదయ్యాయి. నిజానికి రేవంత్ కోట్లకు పడగలెత్తడానికి కారణం కూడా ఈ భూ కబ్జాలు, సెటిల్మెంట్లే. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రేవంత్ పేరు చెప్పగానే ముందు గుర్తుకు వచ్చేది ఓటుకు నోటు కేసు. దాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆరోపణలే అయితే రేవంత్ ఈ పార్టీకి నిరూపించాలి. ఓటుకు నోటు కేసులో ఎలా దొరికిపోయారో ఇప్పుడు అలానే అడ్డంగా దొరికిపోయారు. అక్రమాల బండారం బయటపడుతుందనే విపక్షాల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ అవినీతి గుట్టు బయటపడుతుందోనని అక్కరలేని డ్రామాలు ఆడుతున్నారు. మొత్తంగా రాజధాని భూ కుంభకోణంతో 2 ఏళ్లలోనే రేవంత్ పాపం పండినట్లే కనిపిస్తోంది. అనడం లేదు. ఇప్పటికీ ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే ఈ ఇష్యూపై అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు, సభ్యులు సమ్మతి ఎందుకు తీసుకోలేదు, సభ దృష్టికి తీసుకురాకుండా సభ ఆమోదం పొందకు ఇప్పటి వరకు ప్రజలకు చేసిన మంచి పనులు శూన్యం. పాలన మొత్తం భూదోపిడీ కేంద్రంగానే సాగుతుంది. అంతెందుకు తెలంగాణ వ్యాప్తంగా భూములు కాపాడుకునేందుకు ఎన్నో పోరాటాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిజానికి దోపిడీ లక్ష్యంగా 2 ఏళ్లలో చేసిందంతా భూదందానే. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే ఫార్మసిటీ రద్దు చేశాడు. 4th సిటీ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నాడు. లగచల్లలో ఫార్మా కంపెనీల కోసం గిరిజనుల భూములు కొల్లగొట్టేందుకు విఫల యత్నం చేశాడు. ఇథనాల్ కంపెనీ కోసం దిలావల్పూర్లో భూములు దోచుకునేందుకు కుట్ర చేశాడు. అదానీ సిమెంట్ కంపెనీ కోసం నల్గొండ జిల్లాలో రైతుల భూములను కబలించే ప్రయత్నం చేశాడు. హెచ్సిఈలో 400 ఎకరాల భూముల్లో ఐటీ కంపెనీల నిర్మాణం కోసం ధ్వంసరచన చేశాడు. రాత్రికి రాత్రే బుల్డోజర్లతో అరాచకం సృష్టించాడు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ఇప్పటికీ భూ ఆక్రమణలపై రేవంత్ కి ఆశ చావలేదు. అందుకే మూసీ పేరిట మరో ఒక్క రేవంతే కాదు, కాంగ్రెస్ పార్టీ అంతా దోపిడీదారులతో నిండిపోయింది. భూదోపిడికి టార్చ్ బేరర్ గా ఈ గుంపు మేస్త్రి వ్యవహరిస్తుంటే ఈ పార్టీ నేతలు ఎందుకు ఊరుకుంటారు?
అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ నేతలు భూ బకాసూరుల్లా రెచ్చిపోతున్నారు. కబ్జాలు, అక్రమ మైనింగ్, కమిషన్లు దండుకోవడంలో తమ వాటా లెక్కలు తప్పినందుకు కొన్ని చోట్ల వ్యవహారాలను వారే బయటేసుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణే హన్మకొండ జిల్లాలో కడియం అక్రమ మైనింగ్. సొంత పార్టీకి చెందిన కొండా మురళి సంచలన ఆరోపణలు చేయలేదా? ధర్మసాగర్ మండలంలోని ఇనుపరాతి గుట్టల్లోని అడవులను కడియం బినామీలు కబలిస్తున్నట్టు ఆరోపించలేదా? దేవనూరు అటవీ భూములకు ఎమ్మెల్యే కడియం ఎసరు పెడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తలేదా? రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించిన భూములను తెలంగాణలో భూములను అమ్ముకు తినేందుకు రేవంత్ సర్కార్ అరాచకం సృష్టిస్తోంది. విద్యా కుసుమాలు వెదజల్లే యూనివర్సిటీపై యుద్ధం చేసి భావి పౌరుల తాతలిచ్చిన ఆస్తులంటూ అమ్ముకోవడం తగదంటూ కబుర్లు చెప్పాడు రేవంత్. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తెగ నమ్మడమే లక్ష్యంగా నియంత పాలన సాగిస్తున్నాడు. ప్రభుత్వ భూములు అమ్ముకు తినడమేనా ఇందిరమ్మ రాజ్యం? రేవంత్ అండ్ గ్యాంగ్ తాజాగా కన్నేసిన బాలానగర్, కాటేదాన్, జీడిమెట్లలో అక్కడి భూధరలను బట్టి విలువ దాదాపు 5 లక్షల కోట్లపైనే ఉంటుంది. ఈ భూముల విషయంలో ఇంత మొండిగా ముందుకెళ్తున్న రేవంత్ అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు? కేబినెట్ ఆమోదానికి ముందు మంత్రివర్గంతో ఎందుకు సంప్రదించలేదు? ఇదే ఇప్పుడు రేవంత్ మెడకు చుట్టుకోబోయే అంశమని గులాబీ సైన్యం ఎండగడుతోంది. అంతెందుకు, దీనికి ముందు ఎన్ని చేశాడు? అధికారంలోకి వచ్చి రాగానే మూసీ బ్యూటిఫికేషన్ అంటూ రేవంత్ అండ్ గ్యాంగ్ భూ లూటిఫికేషన్ చేయలేదా? నాడు నిరుపేదల రోదనలు రేవంత్ సర్కార్కు కనిపించలేదు. జనం పెడుతున్న శాపాలను లెక్క చేయలేదు. కోర్టు చివాట్లు పెట్టినా బుద్ధి మారలేదు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల కలల సౌధాలపై ధ్వంసరచనకు పూనుకుంది. పిచ్చోడి చేతిలో రాయిలా మారిన కాంగ్రెస్ పాలనలో సామాన్యుడు బతుకులు ఛిద్రం చేసింది. విధ్వంసమే ఎజెండాగా సాగుతున్న రేవంత్ సర్కార్ బుల్డోజర్ పాలనపై హైకోర్టు సైతం మొట్టికాయలు వేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ప్రశ్నల వర్షం కురిపించింది. హైడ్రా అధికారులను సైతం కోర్టు నిలదీసింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.